హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శరణ్య వ్లాగ్స్. నేను మీ శరణ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అండ్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే భువనగిరికి వచ్చిన నేను ఉండేది భువనగిరే. ఇదేంటి లవ్ భువనగిరికి వచ్చిన. లవ్ భువనగిరి అంట. ఏం చేద్దామంటావు మరి? ఇది కట్టినప్పటి నుంచి నేను రాలేదు. చాలా మంది రీల్స్ పెడుతుంటే, ఫొటోస్ దిగుతుంటే స్నాప్ ఇన్స్టాగ్రామ్లో చూసిన. ఒకసారి నేను కూడా చూడాలనిపించి అయితే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వస్తే ఏముందంటే ఏం లేదు, జస్ట్ ఒక లవ్ భువనగిరి అని ఉంది. దాని వెనక ఒక పెద్ద గుట్టు ఉంది. ఇక్కడ వస్తే ముంగడ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ లేరు, నిజంగా ఎవరు లేరు. ఇది టైం వచ్చేసి ఒక 3:34 అవుతుంది. ఒక నిమిషం ఒకసారి కరాలు అయితే. ఇగో ఎండలు ఎంత తిప్పుతుంది మొత్తం. వాటి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి ఎండలు తిప్పలేని లవ్ భువనగిరి చూస్తా అంటే సరే రా అని చెప్పిన. వచ్చింది స్నాప్ పెడుతుంది ఇప్పుడు ఆమె. మరి ఎవరు లేరు, కనీసం మందుర్రు వాళ్ళతో ఏమైనా ఆడవిడి ఉంటుందంటే ఆడ మంది లేదు. నాకేం తెలుసు, నేను ఫస్ట్ టైం వచ్చినా నాకు కూడా తెలియదు ఎట్లుంటుందో. అంటే ఒక లుక్ వేసామని అయితే వచ్చిన. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంకా చెరువుని చూపిస్తాం. ఎటు పోతుందో అర్థం అవుతలేదు. ఎటో తిరుగుతుంది. ఆగం అవుతుంది. కాదిలా చెల్లెడం మంచిది. ఇక్కడ లవ్ భువనగిరిలో ఏముందంటే లవ్ భువనగిరి అని ఒక బోర్డు ఉంది. దానిపైన గుట్ట ఉంది కదా. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఫ్లాగ్ కనబడుతుంది. ఇక్కడ సైడ్కి వచ్చే వరకు చెల్లి మాకు కనబడుతుందంట. ఆ చెరువు ఎంత ఉందో ఏమో మినిమం అంతే ఉంది. ఫ్లో వరకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే బతుకమ్మ అప్పుడు బతుకమ్మని వేడిసి బతుకమ్మ అన్న తర్వాత ఇక్కడనే వచ్చి బతుకమ్మను వేరుస్తారా? బతుకమ్మ ఇంట్లో చేసుకొని బతుకమ్మ ఆడి ఫైనల్ గా వచ్చి చెరువులో వదిలేస్తారు. చెరువులు ఆడని చేస్తారు. ఇక నాకు వచ్చినట్టు నేను చెప్పిన ఈ మనీ కావాలని ఇటనే చేస్తున్నది. బతుకమ్మ చేసిన తర్వాత నీడ చేస్తారని చెప్పినారా? చెప్పలేదు. నేను అడుగుతున్నా, వాళ్ళ క్లారిటీ కాదు. ఈమెకు ఆకలి అవుతుంది అనుకో, నాకు తెలుసు. అందుకే ఆగం చేసింది. ఫస్ట్ ఈమెను తీసుకొని ఏమన్నా తినిపించిన తర్వాత ఇంకేదైనా మాట్లాడతాం. పోదామా? పోదాం. లోహిత ఎడ కనబడుతుందా? ఇక ఈడికి ఎక్కింది. ఈ లవ్ భువనగిరిలో ఏముంది అన్ని ఇంతసేపు అన్నది. లాస్ట్కి ఇంత పెద్ద రాయి ఎక్కి కూర్చుంది, ఫోటోలు దిగుతుంది. ఇంకా అయ్యి భువనగిరి వాళ్ళు విన్నారు అనుకోవచ్చు, కొడతారు నిన్ను, జాగ్రత్త. పాపం అక్కడ ఉన్న ఒక అతన్ని మరి వీడియోలలో చూపిస్తుంది. భువనగిరి అంటే ఏముంది తెలుసా? ఒక పిడికిలి బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పాపం ఆయన ఇబ్బంది పెడుతుంది. ఫోటోలు దించాని ఇంత పెద్ద రాయి ఎక్కింది. ఆయన నారు నుంచి ఇక్కడ రా అక్కడ రా అని లాస్ట్ కిటి దాకా తెచ్చింది. పాప దిగి ఇక ఫోటోలు దిగుతావేమో. దిగు. రాలెక్కిన దానివి నువ్వు, నీకు తెలియాలి. స్టిల్స్ మాకు తెలియదు. ఎక్కింది కదా, దిగడానికి చాలా కష్టపడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కష్టపడుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలను పిలిచి తిట్టి మరీ పిలుస్తుంది వాళ్ళని. అష్ట కష్టాలు పడుతున్నావు. సపోర్ట్ తీసుకో. అక్కడ ఏం అడుగుతాయి? అతి కష్టం మీద ఇప్పుడే లోహిత సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. దిగడం పూర్తయింది. కాదు, ఎలా ఉంది ఫీలింగ్? మంచి ఉంది. చేసిందని ఫుడ్ ఫ్యాక్టరీకి అయితే తీసుకొచ్చిన. కరెక్ట్ బ్లాక్ కలర్ మీకు ఎట్లా పోతారో కూడా తెలియదు. వాళ్ళు ఎట్లా పోతారని నచ్చినాడు. మొత్తం
చాలా బాగుంది, నాకు నచ్చింది. అక్వేరియం ఫిషెస్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు లోహిత? అట్లా అట్లా అంటుంటే వస్తున్నాయా? నేను చూసి చెప్పులు అయితే ఏం కావాలి? చికెన్ బిర్యానీ అయితే అడుగుతుంది ఏమన్నా చెప్పు. ఏమన్నా సర్వ్ చేయాలి, నిమ్మకి సర్వ్ చేయడానికి ఇంకా సర్వెంట్ ఇది అట్లాంటివి ఏం లేవు. ఫుడ్ తెచ్చి వాళ్ళు పెట్టేస్తారు, మనం వేసుకుని తినాలి. ఫుడ్ ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు, ఇంకేం కావాలి. ఒకటే మాట్లాడుతున్నాను నాన్ స్టాప్గా. మళ్ళీ నన్నే అంటారు ఆగమాగం చేయమంటారు. ఆయన హైదరాబాద్ ఎక్కడ బాగుంటుంది బిర్యానీ? హైదరాబాద్ అంటే మార్మాచి అంట. బావర్చి, ప్యారడైస్, ఇంపీరియల్. చాలా టేస్ట్ బాగుంది. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. మరి చెడ చేసినట్టు కానీ బాగుంది. ఈమె నన్ను ఎక్కుతుందా దించుతుందా అర్థమవుతుంది. సో తిన్నాము, ఫుడ్ అయితే తిన్నాము, నవ్వుకొని నాకు ఎండ కొడుతుందంట. అప్పుడే పొద్దున్న ఎండ కొడుతున్నాను కదా, ఎట్లా కొడుతుందా కనబడతలేదు. పంచ్ అంటే ఇలా ఉండాలి. సో లవ్ బోర్న్ గేట్ చూసేసి బిర్యానీ తిని ఇంకో ప్లేస్కి వచ్చినాము. అదేంటంటే పార్క్కి వచ్చినాము. ఈ పార్క్లో కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వెదర్ కొంచెం కూల్ అయింది కదా, కొంచెం గార్డెన్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దామని అయితే ఇక్కడ పార్క్కి వచ్చాం. లోపలికి అయితే వెళ్ళాం. లోహిత నాకంటే ముందు వచ్చేసింది, ఫోటోలు దిగుతుందో, స్నాప్ పెడుతుంది, ఏం చేసింది ఎలా అయితేటో అవుతుంది. లోహిత ఏం చేస్తుంది? స్నాప్ అంట. నేను ఈ పార్క్కి ఎప్పుడు వచ్చినా అంటే సమ్మర్ హాలిడేస్కి మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తుండే. ఆ హాలిడేస్ టైంలో ఇక ఇంట్లో బోర్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైంకి ఇక్కడికి వచ్చి కొంచెం సేపు ఉండి వెళ్తుండే. ఇంక ఇవ్వాలి ఇంకోటి ఉండాలి, ఇరగొట్టినట్టు లేదు, ఒకటే ఉంది.
ఇప్పుడు ఊదామన్నా పిలుస్తావు అయ్యో నాకు భయం కూడా సీరియస్ కొంచెం సేపట్లో ఒక రౌండ్ అంతా వేసుకొని వచ్చి అన్ని పర్మిషన్ ఇస్తే అంటే ఒక 2 నిమిషం అయ్యో అట్లా తీయొద్దంట. సో ఒక 5-10 మినిట్స్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇవాళ డే అనేది మాకు ఇలా ఎండ్ అయిపోతుంది అది, ఎందుకంటే ఇప్పుడు చీకటి అవుతుంది ప్లస్ వర్షం కూడా పడుతుంది. వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ పిల్లలందరూ వచ్చి మంచిగా షటిల్స్ ఆడుకుంటున్నారు. మేమైతే ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సో ఇవాళ మేమైతే లవ్ భంగిల్ చూసి అలానే ఫుడ్ ఫ్యాక్టరీకి వెళ్ళి బిర్యానీ తినేసి ఇక్కడ గార్డెన్కి వచ్చి కొంచెం చెప్పుకున్నాము, టైం స్పెండ్ చేసినాం, రీల్స్ కూడా చేసినాం. మేము ఏం చేసినాం? ఎట్లా అనిపించింది ఇవాళ రోజు? బాగుంది, మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత కలిసి చాలా రోజుల తర్వాత కలిసి ఇంకా హ్యాపీగా ఉందట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే శ్రీశరణ్య బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టి కొట్టేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి శ్రీశరణ్య బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్.